హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మనం డెలీషియస్, సింపుల్ ఇంకా ఈజీ రెసిపీ అనేది మీకు చెప్పబోతున్నాను. ఇది యాక్చువల్లీ ఫ్రాన్స్ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఫ్రాన్స్ అనేది తీసుకున్నాము. ఇది సాల్ట్ ఇంకా టర్మరిక్తో వాష్ చేసుకున్న తర్వాత కళాయి తీసుకుంటాము. కళాయి తీసుకొని అందులోని నో ఆయిల్ ఇంకా నో వాటర్ కూడా ఉండకూడదు, జస్ట్ హీటెడ్ ఉండాలన్నమాట. దాని తర్వాత ఇందులోని ఏదైతే కడిగేసుకున్న ఫ్రాన్స్ అనేది ఉందో ఆ ఫ్రాన్స్ అనేది ఇందులో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత అది కొంచెం డ్రైగా అయిపోవాలన్నమాట. వాటర్ అనేది అసలు ఉండకూడదు. అప్పటి వరకు అలా ఉంచుతాం మనం. ఇది దేనితోనైనా తినొచ్చు అనమాట. చపాతీతో కానీ, పరోటాతో కానీ, రైస్తో కానీ, ఇంకా దేనితోనైనా. మేమైతే ప్రస్తుతం ఇక్కడ రసం రైస్తో తింటున్నాము, చారన్నంతో. ఫస్ట్ అయితే మనము మసాలా చేసుకోవడానికి ఇక్కడ మనం కళాయి తీసుకున్నాము. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాము. ఆయిల్ వేసిన తర్వాత 2-3 బే లీవ్స్ వేసాము. ఇంకా 2-3 ఆనియన్స్ని స్లైస్ చేసుకున్నాము. ఆ స్లైస్డ్ ఆనియన్స్ అనేది వేసుకుంటాము. దాని తర్వాత ఇందులోని 2-3 ఆర్ మోర్ గ్రీన్ చిల్లీస్ అనేది వేసుకుంటాము. ఇంకా ఇక్కడ మనము మసాలా కోసం అయితే ఫస్ట్ అయితే మనం ఇక్కడ టొమాటోస్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఇంకా అందులోని కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాము. ఇది దేనితోనైనా, నేనైతే ఉత్తిగా తిన్న చాలా బాగుంటుంది ఉత్త అన్నంతో. ఇది అంత టేస్ట్ అనమాట. మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో మళ్ళీ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇది ఎండ్ వరకు చూడండి. ఏదైతే ఆనియన్స్ ఉన్నదో అది పింకిష్ బ్రౌన్ కలర్లో అవ్వాలన్నమాట. అప్పుడు మనం ఇందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసాం కాబట్టి మిక్సీలోని అందులో కొంచెం వాటర్ వేసి తీస్తుందన్నమాట మమ్మీ. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయలు అనేవి మాడకుండా ఉంటాయి. ఇప్పుడు మనము ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాము. కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడేమో టైం టు గరం మసాలా. ఫస్ట్ అయితే మసాలా కారం. నేను ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ అప్పుడులో చెప్పాను. మసాలా కారం అనేది మా నాన్నమ్మ వాళ్ళు చేసుకునేవారు అనమాట. బెస్ట్ దేనికోసం అంటే నీస్ కోసం, నాన్ వెజ్ కోసం బెస్ట్ ఇది. ఫుల్ ఎగ్ అయినా ఏదైనా సరే, సీ ఫుడ్ అయినా సరే ఇది బెస్ట్. సో మనము మసాలా కారంలోని గరం మసాలా ఇంకా రెడ్ చిల్లీస్ కలుపుకొని మిక్సీ కొడతారనమాట. సో ఇక్కడ మనము తీసుకున్నాం కదండి టొమాటోస్. ఈ టొమాటోస్ ఫుల్ టొమాటో నుండి హాఫ్ చాప్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సాల్ట్ వేస్తామో మూత పెట్టేస్తామో అప్పుడు అదే గ్రేవీగా మారిపోద్ది. ఇక్కడ మనం ఫిష్ తెచ్చామన్నమాట. ఇది పండుకప్ప. సో ఇది ఎలాగైనా సరే మనము సాయంత్రం వాడాలి. ఎందుకంటే కూర మిగులుతుందో లేదో తెలీదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను పెట్టేశాను షార్ట్ వీడియో. మా పెద్దమ్మ సైడ్ ఇంకా అమ్మమ్మ సైడ్ అయితే వాళ్ళు గొడ్డు కారం తింటారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు మసాలా కారం అనేది బాగా యూస్ చేస్తారనమాట. ఇది దేంట్లోనైనా మసాలా కారం వేస్తే మనం గరం మసాలా అవసరం లేదు వేయడం. సో ఇది ఈజీ ప్రాసెస్ కూడా అనొచ్చు. సాల్ట్ వేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ టొమాటోస్ అనేది ఇక్కడ పెట్టాం కదా, మూత పెట్టిన తర్వాత కూడా మ్యాష్ అవ్వలేదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ సాల్ట్ లేదు కదా. సో ఎక్కువ సాల్ట్ వేస్తేనే, ఎక్కువ సాల్ట్ అంటే మనకు తగినంత సాల్ట్ వేస్తేనే ఇది మ్యాష్ అనేది అవుతుంటుంది. ఇప్పుడు మనం మూత మళ్ళీ పెట్టేస్తే ఇది అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనం ఫ్రాన్స్ అనేది వేసుకుంటున్నాము. మీరు ఏ ఫ్రాన్స్ అయినా తీసుకోండి, ఈ మెథడ్ యూస్ చేస్తే మాత్రం మీకు కరెక్ట్గా టేస్ట్ అనేది తెలుస్తుంది. మీరు ఇంకా ట్రై చేయాలి, ఇంకా వీడియోస్ పెట్టండి అనిపిస్తుంది మీకైతే. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాం. ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అనేది వేసుకుంటున్నాం. ఇక్కడ మనం మసాలా కారంలోని ఆల్రెడీ
కొరియాండర్ పౌడర్ ఉంటుంది, కాకపోతే మనము మళ్ళీ ఎక్స్ట్రా టేస్ట్కి వేసుకుంటున్నాము. పక్కన ఇక్కడ సిన్నమన్ ఇంకా లవంగాలతోని మనము కొంచెం స్మాష్ చేసాం, దాన్ని పౌడర్గా చేసాము. దాంట్లోని మనము కొంచెం వాటర్ వేసాము, ఎందుకంటే దానికి కూడా ఉండిపోకుండా అని. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనము మన గ్రేవీలోని వేసుకున్నాము. ఈ టేస్ట్ అంటే ఎంత బాగా వస్తుందంటే ఆ టేస్ట్ ఇంకా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అనేది వస్తుంటుంది. ఇప్పుడు మనము ఈ పులుసు అనేది దగ్గర చేసుకుంటాము, అప్పుడు గ్రేవీగా మారుతుంది. ఇది టేస్ట్ చూసుకుంటాం మేమైతే ఫస్ట్ ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైందనమాట. మేమైతే నార్మల్గా ఫిష్లోని ఓన్లీ ఉప్పు, కారం ఇంకా పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసుకుంటుంటాం. కానీ మా డాడీ వాళ్ళ సైడ్ అయితే తప్పకుండా ఉండాలన్నమాట మసాలా కారం అనేది. ఇక్కడ మనం ఫిష్ కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం కూడా ఇది అవసరం పడుతుంది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుండే గుమగుమలాడుతుందన్నమాట. మేమైతే ఫస్ట్ టీవీ ఆన్ చేసుకొని అన్నం తింటున్నాం. ఇక్కడ చారు అన్నంతో అయితే సూపర్ టేస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.